ఫస్ట్ ఇయర్ బీఎస్సీ తెలుగు మీడియం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరంగల్. క్యాన్సర్ అనే పేరు వింటేనే గుండెలో తెలియని భయంగా ఉంటుంది. ఇది ఎంతో ప్రమాదకరమైన వ్యాధి. క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా మిలియన్ల మంది మరణిస్తున్నారు. క్యాన్సర్ని తెలుగులో కర్కరోగం అని అంటారు. సాధారణంగా మన శరీరంలో విభజన పద్ధతిలో నియంత్రించబడుతుంది. ప్రపంచంలో చోటు చేసుకున్న మరణాల్లో క్యాన్సర్ రెండవ కారణం. ఈ రోజుల్లో ఎవరికైనా ఏ వయసు వారికైనా క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది. కొన్ని రకాల క్యాన్సర్లను మనం నివారించలేము, కానీ జీవన శైలి ద్వారా వచ్చే క్యాన్సర్లను కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. మన డైట్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడినటువంటి సమతుల్య ఆహారం ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానైనా రావచ్చు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, రొమ్ము, స్వరపేటిక, శ్వాసనాళిక, రేగు, జీర్ణాశయ, కాలేయ క్యాన్సర్ వంటి 100కు పైగా క్యాన్సర్లు ఉన్నాయి. క్యాన్సర్ సంబంధిత లక్షణాలు: అజీర్ణం లేదా గుండెలో మంట, రాత్రులు ఎక్కువ చెమట పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, దగ్గు మానకుండా రావడం, శ్వాస ఆడకపోవడం, అనుకోకుండా బరువు తగ్గడం, మింగడంలో ఇబ్బంది పడడం, రక్తవాంతులు అవ్వడం, గొంతు మరియు రక్తం మారడం వంటివి కనిపిస్తాయి. పసుపు క్యాన్సర్ కణాలను ఉదాహరించే సామర్థ్యం ఉన్నట్టు పసుపులో కర్కుమిన్ అనే రసాయనానికి 24 గంటల్లో క్యాన్సర్ కణాలను చంపివేసే సామర్థ్యం ఉన్నట్టు కర్కుమిన్ క్యాన్సర్ కణాలను చంపివేయడంతో పాటు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ చికిత్స అంటే ఆషామాషి వ్యవహారం కాదు, ఎంతో ఖరీదుతో కూడుకున్నది. క్యాన్సర్ చికిత్సకు నిరుపేదలు అల్లాడిపోతుంటారు. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు భరించే స్తోమత లేని వారు అల్లాడిపోతుంటారు. పేదవారికి క్యాన్సర్ అనేది నెచ్చిన పిడుగు లాంటిది. క్యాన్సర్ భారతదేశంలో క్యాన్సర్ వలన దేశంలో చాలా మంది మరణిస్తున్నారు. దేశంలో 2021 నాటికి 2.67 కోట్ల మంది క్యాన్సర్ బారిన ఉన్నారని నివేదికలు తెలిపారు. వీరి సంఖ్య 2025 నాటికి 2.98 కోట్లకు చేరుకుంటుందని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ అంచనా వేస్తుంది. క్యాన్సర్లు కార్సినోమా, ల్యూకేమియా, లింఫోమా అని కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి.